థాయిలాండ్ కంబోడియా మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులకు మొత్తం మీద బ్రేక్ పడింది. యుద్ధంపై థాయిలాండ్ కంబోడియా ఒక కీలక నిర్ణయానికి వచ్చాయి. అన్కండిషనల్ సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నాయి ఇరు దేశాలు. మలేషియా వేదికగా కుదిరినటువంటి ఈ ఒప్పందానికి సంబంధించి కీలక సమాచారం తెలుస్తోంది. ఇరు దేశాలను మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఒప్పించాడంటూ సమాచారం. థాయ్ నుంచి తాత్కాలిక ప్రధాని కుమామ్, కంబోడియా నుంచి ప్రధాని హ్యున్ మానెట్ హాజరయ్యారు ఈ మీటింగ్కి. ఈరోజు అర్ధరాత్రి నుంచి నిన్న జరిగినటువంటి మీటింగ్స్ కారణంగా అర్ధరాత్రి నుంచి అమల్లోకి సీజ్ ఫైర్ రానున్నట్లుగా తెలుస్తోంది. 3 రోజుల క్రితం యుద్ధం ముగించాలంటూ ట్రంప్ కోరిన విషయాన్ని కూడా మనం చూసాం. ట్రంప్ అభ్యర్థనను పట్టించుకోలేదు. ఓవైపు థాయిలాండ్ కానీ మరోవైపు కంబోడియా కానీ మాది యుద్ధం కాదు, అస్తిత్వ పోరాటం అంటూ ఇరు దేశాలు చెప్పాయి. సరిహద్దుల్లోని పురాతన శివాలయం కోసం ఇరు దేశాల గొడవని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మొత్తం మీద థాయిలాండ్, కంబోడియా ఇరు దేశాలు కూడా శాంతి ఒప్పందానికి రావడం ఒక మంచి పరిణామంగా మనం చూడొచ్చు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయడం, ఇరు దేశాలు శాంతికి ముందుకు రావాలి, చర్చలకు ముందుకు రావాలి అన్నప్పుడు మేమేమి ఒకరి మీద ఒకరు పగలతో యుద్ధాలు చేసుకోవడం లేదు, ఒకరినొకరు ధ్వంసం చేసుకోవడం మా ఉద్దేశం కాదు, కేవలం మా చారిత్రకంగా మాకు దక్కాల్సిన వాటి గురించే మేము పోరాడుతున్నాం అంటూ వారు చెప్పినటువంటి సమాధానం మనం చూసాం.